అదమ్మా, అది నీ గొప్పతనం. ఆ గొప్పతనం అర్థం చేసుకోవాలంటే అవతల వాళ్ళకి కూడా గొప్ప మనసుండాలి. నీలాంటి భార్య ఉంటే ఆ భర్త ఎంత అదృష్టవంతుడో, నీలాంటి కోడలున్న ఆ కుటుంబం కూడా అంతే అదృష్టమైంది. అవునభి, నీ గొప్పతనం చూస్తుంటే రోజురోజుకి నీపై అభిమానం ఆకాశమంత పెరిగిపోతుంది. నీలాంటి అమ్మాయితో అన్నయ్య అని పిలిపించుకోవడమే నాకెంతో గొప్ప. రాహుల్, అలాంటి అమ్మాయి నీకు దొరకడం దేవుడిచ్చిన వరం. నిజమే బావా, ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా నువ్వన్నది ముమ్మాటికి నిజం. అభిని అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను, కానీ అర్థం చేసుకుంటే తన గొప్పతనం తెలిసింది నాకు. అరే రాహుల్, నిజం ఎప్పటికైనా బయటపడుతుందిరా. ఆ నిజం తెలిసినప్పుడు ఎవ్వరైనా సరే అర్థం చేసుకోవాల్సిందే. అవునా అన్నా? రై, ఇంత జరిగిన తర్వాత కూడా బయట ఇంకేముంటుంది? అభిని లోపలికి తీసుకురా రా. వదినా, పెద్దమ్మ వాలకం చూస్తుంటే అభి వైపు వాలిపోయేలా ఉంది. 10 రోజులు పస్తున్న భక్తుడిని వదిలేసి ఒక్కరోజు పల్లకి మోసిన వాడికి పైవాడు పైసలు కురిపించినట్టు అభి 4 స్టెప్పులు వేయగాని అత్తయ్య గారు మారిపోయి అభి వైపు మొగ్గు చూపి మర్యాదగా ఇప్పుడు లోపలికి రమ్మని పిలిస్తే మన పరిస్థితి ఏంటైరేంద్రి? నాకు అదే అర్థం కావట్లేదు వదినా. ఈ కనిష్క అన్ని ఇలా సగం సగం పనులు చేస్తుంది. అభిని ఏదో ఒకటి చేయమని చెప్తే ఇంట్లోకి పంపించి పని చేస్తుంది. రే రాహుల్, ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? అభిని లోపలికి తీసుకురా రా. అవునభి, నువ్వింత బాధతో ఇక్కడ ఉండటం మంచిది కాదు. పద ఇంట్లోకి వెళ్దాం. అభి, పదమ్మా. రాహుల్ బాబు, మావయ్య, మీకు తెలుసు కదా, నేను ఇంట్లో అడుగు పెట్టాలంటే అత్తయ్య మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించినప్పుడే జరుగుతుంది. వేద, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నీ కొడుకు కోసం ఇంత చేసిన అభిని ఇలాగే బయట వదిలేయమంటావా? రాహుల్ గాయం నయం చేయడానికి సాహసం చేసి తనే గాయపడింది. ఇప్పటికైనా సరే తనని ఇంట్లోకి రమ్మని పిలువు వేద. నీ కోడలుగా కాకపోయినా నీ కొడుకుని కాపాడిన ఒక పరాయి అమ్మాయి అనుకునైనా పిలువు వేద. మహారాణికి పురుడు పోసింది కదా అని మంత్రసానిని మంత్రి చేస్తారా అన్నట్టు ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండడం మంచిది మావయ్య గారు. పెద్దనాన్న, అయినా పెద్దమ్మ ఉద్దేశమేంటో స్పష్టంగా తెలిసిపోయింది కదా. నాట్యం చేసినంత మాత్రాన చేసిన మోసాలు మర్చిపోతుందా? కాలికి గాయం నయమైనంత మాత్రాన పెద్దమ్మ మనసుకి తగిలిన గాయం మానిపోతుందా? అత్తయ్య గారికి ఇవిడు గారు ఇంట్లోకి రావడం ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇంకా మనమెందుకులే దగ్గరుండి బోధించడం. పద వెళ్దాం. అసలు మీ అత్తయ్య కోపం ఎప్పుడు చల్లారుతుందో కూడా అర్థం కావట్లేదమ్మా. దేనికైనా సమయం రావాలి మావయ్య. నాకు ఆ నమ్మకం ఉంది. అత్తయ్య నన్ను అర్థం చేసుకునే రోజు తప్పక వస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని నేను కూడా ఎదురు చూస్తూనే ఉంటాను అభి. పుల్లలు పెట్టేవాళ్ళు పక్కనే ఉన్నప్పుడు మంచిగా ఆలోచించే అవకాశం ఉండదులే రాహుల్. వదినా, మనం రావి చెట్టు మంచిదే అయినా ఇంట్లో మొలిస్తే ఊరుకోము. అలాంటిది గన్నేరు మొక్కను ఇంట్లోకెలా తీసుకొస్తామైరేంద్రి? అభి వేసే వేషాలకి కరిగిపోకుండా అత్తయ్య గారు మంచి పనే చేశారు. అవును, పెద్దమ్మ చేసింది 100% రైట్. రాహుల్కి గాయమయ్యేలా చేసింది అభియే. ఇప్పుడు గాయం మానేలా చేసింది అభియే. అంటే దీని అర్థమేంటి?
బుగ్గ గిల్లి జోలపాటమే కదా. మరింకేంటి ఐరేంద్రి, సింపతి కోసం సీన్ క్రియేట్ చేస్తుంది. ఇంట్లోకి రావడానికి ఏవేవో చిందులేస్తోంది. అభి వేషాలు మనకి తెలియనివా ఏంటి? అత్తయ్య గారికి మనకన్నా ఎక్కువే ఆ అభి గురించి తెలుసు కదా. అందుకే ఏం మాట్లాడకుండా వచ్చి సరిగ్గా సమాధానం చెప్పారు. ఉమ్, ఈ దెబ్బకి బాగా బుద్ధొస్తుంది ఆభికి. తన మాయలో పడిపోటానికి, నాటకాలు నమ్మటానికి పెద్దమ్మ ఏం అందర్లాంటిది కాదు. మహా తెలివైంది. బాగా అర్థమయ్యే ఉంటుంది ఆ మహానటికి. రాహుల్, రాహుల్, వస్తున్నా అమ్మా. రాహుల్, రాహుల్, ఇది తీసుకో. ఏంటమ్మా ఇది? ఇది వెన్నపూస. ఇది తీసుకుని ఆవిడ గారి పాదాలకు రాయి, నొప్పి తగ్గిపోతుంది. ఐరేంద్రి, మనం చూసింది నిజమేనా? నిజమే వదినా. పెద్దమ్మ ఇంత మైండ్ బ్లాక్ అయ్యి ట్విస్ట్ ఇస్తుందని నేను అనుకోలేదు. తీసుకోరా. కొయ్యబొమ్మలా చూస్తావేంటి? వెళ్ళి నీకు సేవ చేసిన రుణం తీర్చుకో. తీసుకో. తీసుకెళ్ళు. వేదా, నువ్వేనా ఈ మాట అంటున్నది? నిజమేనా నేనసలు కళ్ళారా చూస్తున్నది? మీరంత ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అరే, ఆశ్చర్యం కాక ఇంకేముంటుంది వేదా? నీ కోడలకు వెన్నరాయమని నీ కొడుకు నువ్వు చెప్తున్నావు. అది విని ఆశ్చర్యపోకుండా నేనెలా ఉండగలను? నేను నా కోడలికి వెన్న రాయమనలేదే. మీరిందాక చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. అభిలో కోడల్ని కాకపోయినా నా కొడుక్కి సేవ చేసిన ఒక పరాయి అమ్మాయినైనా చూసుకోమని మీరు చెప్పారు కదా. అందుకే ఒక పరాయి అమ్మాయి నా కొడుకు కోసం చేసిన సేవని గుర్తించాను. రుణం తీర్చుకోమని వాడికే చెప్పాను. పోనీలే వేదా, నీలో ఈ మాత్రమైన మార్పు వచ్చింది. నాకదే చాలు. నాలో మార్పు రావాలంటే నేను మళ్ళీ మోసపోవాలి. పదే పదే మోసపోయేంత బలహీనురాలు కాది వేదవతి. అరే రాహుల్, మీ అమ్మలో ఎంత మార్పు వచ్చిందిరా? అదే కదా నాన్న మనకు కావాల్సింది. రేయ్, తీసుకెళ్ళరా.